నమస్కారం, ఎల్లాటి న్యూస్కి స్వాగతం. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. నాంపల్లి గుట్టపై వెలిసిన లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ వైపు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్తో పాటు రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డిలు తరలివచ్చి పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకున్నట్లు ఆది శ్రీనివాస్ పేర్కొంటూ అనేక సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగంగా తాను నాంపల్లి లక్ష్మీనరసింహను దర్శించుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న ఆలయ అర్చకులు విజయసింహాచారి, రామకృష్ణాచారి, హర్షవర్ధనాచారితో పాటు కన్యాదాతలుగా వ్యవహరించిన రాచకొండ రామాచార్యులు, సంధ్యారాణి దంపతులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సజ్జప్ప కళాక్షేత్రంతో పాటు సజ్జప్ప కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ అకాడమీ వారు ప్రదర్శించిన నృత్యాలు ఈ సందర్భంగా అలరించాయి. కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఏఈఓలు శ్రీనివాస్, అశోక్, ఈ రాజేష్, డిఈ మైపాల్ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటరాజు, పూజిత, నాంపల్లి కుట్ట ఆలయ ఇన్ఛార్జ్ నరేందర్తో పాటు ఆలయ సిబ్బంది, భక్తులు హాజరయ్యారు. కళ్యాణ వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. నా పేరు శ్రీనాథరావు. నేను మొట్టమొదటిసారి మా వివాహం తర్వాత మా భార్యతో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ కళ్యాణం జరిపించడం జరిగింది. నాకు సంతోషంగా ఉంది. నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి దేవస్థానంలో ఏం చేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా ఇది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి గాను వేములవాడ దేవస్థాన ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. హృదయుగే నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక. కృతయుగంలో మొట్టమొదటి కృతయుగ నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో చేసి త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక 4 యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో నరసింహస్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకై జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో నారసింహాయ. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్తములు, వేద పండితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం జరపడం జరిగింది.
ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు సనాతనంలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి రాజన్న ఆలయ పక్షాన కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు 19-20 సంవత్సరాల క్రితం కూడా గావింపై చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని, మన సనాతన సంప్రదాయాన్ని, మన కార్యక్రమాలని యథావిధిగా ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాల పేరిట, కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా బ్రాహ్మణోత్సవులు వేద పండితుల చేత ఈ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో గత 5 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కావింపజేస్తూ ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణోత్సవం అంగరంగ వైపు జరిగింది. ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఆయుర్వేదంతో ముందుకు పోవాలని చెప్పండి. ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీనరస్వామిని వేరుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా కూడా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, వేరల పట్టణ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి తండ్రి అని చెప్పండి ఈ సందర్భంగా స్వామివారిని వేడుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మాతృ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినట్లు ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు శేఖర్ సేనాపతి తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ నియోజకవర్గ మహిళా ఇన్ఛార్జి సుమతో పాటు కాసర్ల భాస్కర్, కలీం, యాసిన్ తదితరులు హాజరయ్యారు. అందరి తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, పాదాభివందనం. ఏంటిదంటే ఈరోజు మదర్స్ డే. సృష్టిలో చాలా విలువైంది ఏంటిదంటే తల్లి. అంటే ఈ తల్లిని వెలకట్టలేనిది ఏంటిదంటే వజ్ర వైడూర్యాల కంటే చాలా విలువైనది. ఇది ఈరోజు చాలా ముఖ్యమైనది కాబట్టి మదర్స్ డే ఇక్కడ యువ చైతన్య దీపక్ ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తల్లులు ఎందరో తల్లులు అందరికీ మహా వందనం. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా మా యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి మా ఫౌండేషన్ మహిళా సోదరిమణులు సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సృష్టిలో ఉద్భవించడానికి కారణం ఏంటంటే ఒక తల్లి యొక్క మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మా ఫౌండేషన్ ద్వారా ముందు కూడా మా సభ్యుల సమక్షంలో చేసుకోవాలని మేము అందరినీ కోరడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ ఆడబిడ్డలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే తల్లి లేనిదే మనం ఈరోజు ఈ స్థాయిలో లేము. ఎందుకంటే నవమాసాలు మోసి మనల్ని పెంచి ఈ స్థాయి వరకు తెచ్చింది మన కన్నతల్లే కాబట్టి అలాంటి తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన యువ చైతన్య దీపం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడబిడ్డలందరికీ, అక్క చెల్లెలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజన్నాలయంలో కొబ్బరికాయలు కొట్టే స్థలంలో సిబ్బంది డబ్బులు వసూలు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రసిద్ధ శైవ ఆలయం వేములవాడ రాజన్న దేవస్థాన ఆవరణలో కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద భక్తుల వద్ద నుండి బాహటంగానే డబ్బులు వసూలు చేస్తున్న వైనంపై పలువురు భక్తులు ఆవేదన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కొబ్బరికాయలను సమర్పించే స్థలంలో సిబ్బంది దౌర్జన్యంగా భక్తుల వద్ద నుండి డబ్బులు అడగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా చేయవలసిన సేవలకు ఎందుకు డబ్బులు అడుగుతున్నారని, దీనిపై ఆలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. నవ నారసింహ క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న జయంతి ఉత్సవాలకు ఆదివారం రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి జయంతి సందర్భంగా జరుగుతున్న అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలకు భక్తులు సైతం పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ ఇష్టదైవాన్ని ప్రార్థించారు. కాగా పూజలకు తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారుల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేశారు. స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను రాత్రి వచ్చాను. ప్రశాంతంగా దర్శన భాగ్యం లభించింది. మిగతా పూజా కార్యక్రమాలు చేసుకుని తిరిగి మధ్యాహ్నం జగిత్యాల పోయి జగిత్యాల జిల్లా చరిత్ర ఒక రివ్యూ ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం ఆ పాలసీలు ఏ రకంగా జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హుజురాబాద్ బస్టాండ్ వద్ద టీ స్టాల్లోకి గ్రానైట్ లారీ దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్ వద్ద గల ఓ టీ స్టాల్లోకి అర్ధరాత్రి సమయంలో ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి దూసుకు వెళ్లింది. రాత్రి వేళ కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఘటనకు కారణమైన గ్రానైట్ లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి మండలం ఎదురుగాలతో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాళ్ల భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనేక చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడమే కాకుండా కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తడిచిపోయిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. శుక్రవారం నాడే అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపిరు 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ వాడదాంత వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం. దయచేసి ఈ రైతుని అనిపించుకోకుండా ఏదో మీరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. పెద్దపల్లి నివాసనం సుభాష్ నగర్. నా పేరు సొల్లూరి రాజేందర్. నేను వ్యవసాయం చేస్తున్నాను. 14 ఎకరాలు నాటేసిన. 8 రోజులే పోసి జాగలేక ఇప్పుడు జాగ వచ్చింది. మాచర్ వచ్చి దగ్గర చేసే వరకు వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి. 20 క్వింటాలు లాస్ అయింది. మాకేమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.